బాగా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేశారు, ఏదో చిన్న ఇష్యూ వల్ల అది తప్పిపోయింది అన్నారు. ఏంటి ఆ ఇష్యూ? అది నేను చెప్పలేను. ఆ స్క్రిప్ట్ ఇంకా రెడీగానే ఉంది. ఓకే. ఆ ఇష్యూ ఏంటో, ఎందుకంటే అప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్కి ఒక కండిషన్ ఉండింది. ఆ కండిషను గ్యారంటీ అయ్యే కండిషన్ కాదు. ఓకే. నాకు రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోయే కండిషన్స్. ఓకే. అప్పుడు నేను చాలా దగ్గరికి వెళ్ళాను. యువన్ శంకర్ రాజాని మ్యూజిక్ చేయమని అడిగాను, సూర్యాని వెళ్ళి రాముడిగా యాక్ట్ చేయమని అడిగాను. అన్నీ జరిగాయి. ఎవ్రీథింగ్ వాజ్ దట్. యూఎస్ హాలీవుడ్ నుంచి ప్రీ విజువలైజేషన్ ఆర్టిస్ట్ని, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ అందరూ వచ్చారు. రాఘవేంద్ర అంకుల్ని కలిశారు. ఫైనాన్స్ సెట్ అయింది, అంతా రెడీ అయింది. ఓకే. ఒక్క రీజన్ వల్ల నేను చేయలే. ఎందుకంటే ఆ రీజన్ చెప్పుంటే నాకు ప్రాజెక్ట్ సెట్ అయ్యేది కాదు. నాకు రిలేషన్షిప్స్ ముఖ్యం. కానీ చేయాలి, అది చేయగలగాలి. ఎంత బడ్జెట్ అది? ఆ రోజుల్లో మేము వేసింది 2010లో నేను వేసిన బడ్జెట్ అప్పుడు 45 కోట్లు ఆ రోజుల్లో. దట్ వాజ్ అ వెరీ హై బడ్జెట్. ఇప్పుడు ఇంకా కొంచెం స్మార్ట్గా చేస్తే ఒక 100 లోపల తీయచ్చు. అంటే ఇప్పుడు విష్ణు మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా సీరియస్లీ? రావణ బ్రహ్మ నా పైన కాదు, నాన్నగారి పైన. నాన్నగారు అంటే ఆఫ్ కోర్స్ ఆ సబ్జెక్ట్ ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. దట్ మూవీ విల్ ఈజీలీ, దానికి సేలబుల్ వాల్యూ విత్ ద రైట్ డైరెక్టర్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ సెట్. ఓకే. అండ్ వాట్ అబౌట్ భక్త కన్నప్ప? భక్త కన్నప్ప అది నేను 6 monthsలో అయినా లేకపోతే 1.5 yearలో అయినా ఈశ్వరుడి దయతో ఐ విల్ స్టార్ట్ ద మూవీ. దట్ ఈస్ గోయింగ్ టు బీ. మా నాన్నగారు ఇచ్చిన బడ్జెట్ వచ్చి 60-70లో ఫినిష్ చేయండి రా అన్నాడు. మేము ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడేవాడిని కాదు. నాన్నగారు మొన్న మహాశివరాత్రి రోజున మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ మాకు ఫైనల్గా వచ్చిన బడ్జెట్ వచ్చి ఇట్స్ రౌండింగ్ అప్ టు 92 crores. అది విష్ణు పైన ఈరోజు వర్కౌట్ అవ్వదు. అందుకే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తానో మోసగల తర్వాత చెప్పగలను. దాని రిజల్ట్ బట్టి అది ఎట్లా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు కదా? ఇన్షాల్లా, డెఫినెట్లీ, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీ నోటు వాకు దేవుడు చెవుల దాకా వెళ్ళాలి. ఏంటి ఆ సినిమా మీద అంత నమ్మకం? భక్త కన్నప్ప మోసగాలిపోయిన సబ్జెక్ట్ అలాంటిది. ఇట్స్ హౌ ప్రతి సినిమాకి ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే కదా ఇది. ఎవ్రీథింగ్ వీ ఆల్ బిలీవ్ ఇన్ దాట్. ఆ కథను నమ్ముకొని దిగాం మేము. నేను కాస్ట్ని నమ్ముకొని దిగల, క్రూని నమ్ముకొని దిగట్లా. ఇట్స్ ఓన్లీ బికాజ్ స్టోరీ అది కొత్తగా ఉంది ఇప్పుడు చూపించే దాంట్లో. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ఓకే. ట్రూ ఇన్సిడెంట్ పైన ఒక బ్రదర్ సిస్టర్ కలిసి 2700 కోట్లు స్కామ్ చేశారు. కొన్ని వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి అమెరికాలో. ఓకే. కొన్ని వేల కుటుంబాలు. ఓకే. అది ఎలాగ ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ చేయలేని సిచ్యువేషన్ ఏంటి, అమెరికా గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇవన్నీ కథకు ఫార్మ్ అవుతాయి. ఓకే. తన ప్రీవియస్ వర్క్ ఏంటి ఆ డైరెక్టర్ది? ఆయన ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ పార్ట్ 2 డైరెక్ట్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఈ సినిమాకి ఇంగ్లీష్ వర్షన్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు. ఆయన పేరు జాన్ సింగిల్టన్. ఓకే. ఆయన నా మంచి స్నేహితుడు. ఆయన హీ వాజ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ టు బీ నామినేటెడ్ ఫర్ ఆస్కర్స్ హసిల్ అండ్ ఫ్లో మూవీతో. షాఫ్ట్ అని చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశాడు ఆయన. ఆయన్ని నేను ఈ కథ అంతా రెడీ అయిన తర్వాత, జాన్ నాకు ఒక డైరెక్టర్ కావాలి, నేను టెన్షన్ పడిపోతున్నా, నాకు ఇంకో 2 monthsలో షూటింగ్ ఉంది, నేను అనుకున్న వాళ్ళు అగ్రిమెంట్స్ నాకు కుదరట్లేదు, డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఇదంటే నా రైట్ హ్యాండ్ మ్యాన్ నా ప్రొటెజీ ఒకడున్నాడు, అతన్ని తీసుకో, హీఈస్ రెడీ టు బికమ్ ఎ డైరెక్టర్, నా షార్ట్స్ అన్ని అతనే కాల్ చేస్తున్నాడు, అతనే సెటప్ చేస్తున్నాడు అన్నాడు. సో జెఫ్ వచ్చి బిలియన్స్ అన్న సిరీస్లో హీ వర్క్డ్ విత్ జాన్ సింగిల్టన్. స్నోఫ్లేక్ అన్న మూవీ సిరీస్లో కూడా హీ వర్క్ విత్ జాన్. సో జాన్ వచ్చి నా మనిషి, నా శిష్యుడు, నా రైట్ హ్యాండ్ మ్యాన్, నేనే డైరెక్షన్ ఛాన్స్ వెయిట్ చేస్తున్నా, నీ దాంట్లో తీసుకో అన్నాడు. సో అండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాన్ వచ్చాడు. కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఒక 10 days ముందు హార్ట్ అటాక్తో పోయారు ఆయన. సో ఇట్ వాజ్ అ బిగ్ లాస్ ఫర్ అస్. గ్రేట్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ డైరెక్టర్.
ఇంతకుముందు ఆచార్య అమెరికా యాత్ర అన్నారు కదా, అది పోద్దని ముందే తెలుసు అని అన్నారు చాలా కాన్ఫిడెంట్గా. అది దాని సక్సెస్, దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి మీరు అటెండ్ అయ్యారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రమోషన్ ఒకే ఒక ఆడియో ఫంక్షన్కి మాత్రం అటెండ్ అయ్యాను. ఎందుకంటే అప్పటికి సినిమా ఎడిట్ చేస్తున్నారు, డైరెక్టర్ గారు వండుకొని లేదు బాబు ఎడిట్ అయిన తర్వాత చూడు అన్న. నాకు నాగేశ్వర రెడ్డి గారు అంటే బాగా ఇష్టం, నాకు ఎల్డర్ బ్రదర్ లాగా. 3వ సినిమా అనుకుంటా, 4వ సినిమా. నేను ఒక సినిమా ఆయన ప్రొడ్యూస్ కూడా చేశాను, కరెంట్ తీగ. సో నాకు బాగా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్, ఇంపెక్కబుల్, సూపర్ కామెడీ టైమింగ్. ఆయన మ్యూజిక్ సెన్స్ కూడా బ్రిలియంట్ మ్యూజిక్ సెన్స్. బట్ కొంతమంది తప్పు చేస్తున్నారని చెప్పినా కూడా విన్నప్పుడు మనం ఏం చేయలేం. సో మేబీ నేను ఒక సెక్షన్ తర్వాత మేబీ ఐఎమ్ రాంగ్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సింక్ ఉన్నారు, సైలెంట్ అయిపోతాం మనం. ఇప్పుడు ఆ రోజు నేను కానీ గొడవ చేస్తున్నాను అనుకోండి, మీరేమనే వాళ్ళు విష్ణు అందరితో గొడవ పెట్టుకుంటాడు అది ఇది, నీ సైలెంట్ అయిపోయాను. సైలెంట్ అవ్వడం వల్ల ఎవరికి నష్టం? నాకు చాలా పెద్ద నష్టం. కానీ ఈక్వల్గా వాళ్ళు నష్టపోయారు. కానీ ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఒక హిట్ ఇచ్చారనుకోండి, అది మర్చిపోతారు. అవును.